దేవరుప్పుల మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ స్థాయిలో అమలవుతున్న జాతీయ ఆహార భద్రత పోషణ మిషన్, జాతీయ నూనె గింజల మిషన్ కార్యక్రమాల కింద రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతు దేశానికి వెన్నెముకని, రైతు బలంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, అందుకే ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తోందని, రైతులు పండించే ప్రతి గింజకు విలువ దక్కేలా చర్యలు తీసుకుంటామని, నాణ్యమైన విత్తనాల పంపిణీతో పాటు వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా దిగుబడులు పెంచడం లక్ష్యమని, అలాగే రైతులు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, మద్దతు ధరలు, సాంకేతిక సాయం ద్వారా తమ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని తెలిపారు. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలలో ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఒక 2 అంశాలు చెప్పడం జరిగింది. చెన్నూరు రిజర్వేర్ ఈ చిరకాల కోరిక పాలగుర్తుకి అది కంప్లీట్ చేసే తీరుంటే రైతాంగం సంతోషపడుతుంది, ఆనందపడుతుంది. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం విలువతో కూడిన పని చేసిందని సన్మానాలు, సత్కారాలు చేస్తారు. కానీ ముఖ్యంగా ఏదైతే నా దేవురుపులకు సంబంధించిన ఈ మండలానికి సంబంధించిన కెనాలు కాలువల పరిస్థితి ఏదైతే ఉందో, ఇప్పటి వరకు ఏ చెరువుకు స్పష్టంగా ఏ ఆటంకం లేకుండా వచ్చే మార్గం లేకుండా ఉంది. కడవెండి తాళ్ల చెరువును తీసుకో, ధర్మాపురం ఊర చెరువును తీసుకో, ఇదే దేవురుపులకు సంబంధించిన గుడి చెరువును తీసుకోండి, అదేవిధంగా చింతకుండ రైతాంగాన్ని తీసుకోండి, నేరుగా వాటర్ రాలేని పరిస్థితి ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం గడుస్తున్న సందర్భంలో ఇక్కడికి ఆ నీరును ప్రస్తావించడం కోసం, ప్రయాణం చేయడం కోసం చిన్న సమస్య ఒక ఏదైతే బోడతండ, లంగవత్తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఒక 10 గుంటల భూమి తీసుకుంటే అది నేరుగా ధర్మాపురం చెరువులోకి వస్తుంది, ఆ చెరువు నుంచి గుడి చెరువులోకి వస్తాయి. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన రైతాంగం నన్ను ఎంచుకునే సందర్భంలో కొన్ని అంశాలు చెప్పిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో కూడా ఇప్పుడు రైతాంగానికి సంబంధించిన ఏదో చిన్న కాలువలు, రైతుల భూములన్నీ వృధాగా ఖరాబ్ అవడం కోసమే ఆ చిన్న కాలువలు ఉన్నాయని చెప్పి రైతులు వాపోయే పరిస్థితి ఉంది. ఒకటే ఒక పెద్ద కాలువ మాకు కావాలి, అది పిల్లిగుండ నుంచి మాదాపురం, కడవెండి, దేవురుపులకు వచ్చే, గుడి చెరువుకు వచ్చే పెద్ద కాలువ, అదొక్కటి ప్రయత్నం చేయండి. ఈ రైతుల పక్షాన నిలబడి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీరు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ చొరవ చూపెట్టి మా నీటి సమస్య అనేకమైన ఇబ్బంది ఉంది. రాత్రి పగలు మా రైతులు ఆ కాలువ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. అక్కడున్న ఏదైతే ముడిచింతాడు అంటే లక్ష్మణ్ తండకు సంబంధించిన రైతులు పోయి అక్కడ అడగడం జరుగుతుంది. ఇదే ధర్మాపురం గ్రామానికి సంబంధించిన రైతులు అక్కడనే ఆ నీళ్ల కోసమే గొడవ జరుగుతుంది. ఈ దేవురుపురం రైతాంగం రైతులు కూడా ఆ వాటర్ కోసమే ఇబ్బంది పడుతుంది. కాబట్టి మరొకసారి మరో సీజన్ వచ్చేసరికి ఈ సమస్యను పరిష్కరిస్తే ప్రజలందరూ స్వాగతం పలుకుతారు.